హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బెస్ట్ సిస్టర్ మీద వీడియో అయితే చేసిన ఇప్పుడు దగ్గరలో మనకు రక్షాబంధన్ కూడా ఉంది. బెస్ట్ ఉంటుంది ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసిన, కానీ ఇందులో మై సిస్టర్ అనే వర్డ్ కూడా యూజ్ చేసిన. మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మై హార్ట్, మై లైఫ్, మై యాన్, మై హ్యాపీనెస్, every time, every second. My sister. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ రాకపోతే నేను మ్యూజిక్ అయితే అలాగే ఉంచుతాను, వస్తే మ్యూట్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్ చూడండి, లేకపోతే ప్రీసెట్ ఇంపోర్ట్ చేసి చూసిన ఆ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ బాగా నచ్చుతుంది మీకు. డెఫినెట్లీ రక్షాబంధన్ 30కి ఉంది కాబట్టి ట్రై చేయండి. ఇంకోటి, ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు అయితే మనమైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం చెప్తానంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఒకటి హార్ట్ పిఎన్జీ అయితే ఇచ్చాను, ఇంకోటి వీడియో మొత్తం చూడండి. ఫొటోస్ కూడా ఇచ్చాను, 4 ఫొటోస్ యూజ్ చేసిన కదా, ఆ ఫొటోస్ కూడా ఇచ్చాను. మీకు వేరే వీడియో కూడా యూస్ అవ్వచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చాను కదా, దానికంటే ముందు మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ వేరే ఫాంట్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. వేరే ఫాంట్ ట్రై చేసుకోవాలని అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, బీట్ మార్క్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఫాంట్ అయితే ఉంది, చాలా నీట్గా ఉంది. ఒకవేళ వేరే ఫాంట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను మార్నింగ్లో ఒక ఫాంట్ పెట్టాను కదా, అది పెట్టుకుంటే ఇంకా నైస్గా అయితే ఉంటుంది. కానీ ఈ ఫాంట్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకా సూపర్ లుక్ అయితే ఇస్తుంది అది. ఓకే, నేను దాని గురించి ముందు చెప్తాను. ఓకేనా, ఇలాగైతే ఉంది కాబట్టి ఒక ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్లో ఉన్న 4 ఫొటోస్ యాడ్ చేసుకోండి, నేను చెప్తాను మీకు. ఓకే, బీట్ అయితే కొన్ని చోట్ల అయితే కొంచెం దగ్గర అయితే ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, చూసి అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ ఇదే లెంత్ అయితే ఏముండదు వీడియోలో. ఓకే, మీరు చూసి యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక 4 ఫొటోస్ యాడ్ చేస్తున్నా, కొన్ని ఉన్నాయి కాబట్టి అవి ఏదో ఒకటి యాడ్ చేసేస్తా. ఓకే, మీరు బెస్ట్ ఫొటోస్ ట్రై చేయండి. మీ సిస్టర్ ఫోటో, ఇద్దరి ఫోటో ఉంటే ఒకటి 2 ఫొటోస్ యాడ్ చేయండి, చాలా నీట్గా అయితే ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర తక్కువ ఫొటోస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది, 1-2 ఫొటోస్ అయితే ఉండొచ్చు కాబట్టి మీది 2 ఫొటోస్ మీ సిస్టర్ది అయినా ఎవరిదైనా మీకు నచ్చిన వాళ్ళది పెట్టుకున్నా నో ప్రాబ్లం. సిస్టర్ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి. మీరు సిస్టర్ ఎవరికి అనుకునే వాళ్ళది కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, సిస్టర్ లేని వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూసుకోండి, మనం ఒకసారి బ్యాకే వచ్చేయండి. మీరు సేకేబెట్ ప్రీసెట్ ఇచ్చాను కదా, అందులో మీకైతే ఒకటి హార్ట్ సింబల్ ఉంటుంది. ఈ హార్ట్ సింబల్ని పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బీట్ ఎంతైతే ఉందో అంతవరకు వచ్చి టైమింగ్లోకి వెళ్ళి ఇలాగైతే జరిపిన తర్వాత ఇక్కడ మీకైతే హార్ట్ కనిపిస్తుంది కదా, ఈ హార్ట్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూసుకుంటే 2% ఉంటుంది, దాన్ని 0 చేసుకోండి, మర్చిపోయినది. ఓకే, చేసుకుంటే కింద నుంచి హార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉందో ఇది రిమూవ్ చేసేయండి. ఇలాగైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది, అంటే ఇది మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఈ దీన్ని కాపీ చేసి ఇంకో బీట్ మా దగ్గర వచ్చి పేస్ట్ చేయండి, చెప్తాను ఒక్క నిమిషం. ఇంకో దగ్గర పేస్ట్ చేసి దీన్ని ఇమోజీ అయితే చేంజ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇమోజీ, మీరు ప్రతి ఒక్క డైలాగ్ దగ్గర మీరైతే ఇమోజీస్ అయితే చేంజ్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది. మీరు డెమో వీడియోలో చూస్తే కింద డౌన్లో మీకు తెలుస్తుంది, అది చాలా బాగుంటుంది. అది మీకు కనిపించడానికి మేబీ అంత ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. మీరు ఫుల్ స్క్రీన్లో చూస్తే, ఒకవేళ వాట్సాప్ స్టేటస్గా పెడితే డెఫినెట్లీ ఆ సూపర్ లుక్ అయితే ఉంటుంది, నా ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నా. ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్గా 3 ఇమోజీస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు చూపిస్తాను కూడా మీకు. ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి బ్యాక్ వద్దాం. సెక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కింద మై ఎవ్రీ సెకండ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది అనేది. చూడండి, ఈ 2 అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది. అవి మీకు ఇక్కడ కనిపించేటప్పుడు ఆ ఫీల్ అనేది లేకపోవచ్చు, కానీ సూపర్ లుక్ అయితే ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ స్క్రీన్లో చూస్తే నాకు చాలా బాగా నచ్చింది ఈ టెక్స్ట్ యానిమేషన్. దాంతోపాటు ఆ డైలాగ్స్ కూడా నీట్గా వస్తుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు మై సిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరైతే దీని అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే,
కానీ దీని కలర్ అయితే మీరైతే వైట్ కలర్గా మార్చుకోండి. మార్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఒక ఇమోజీ ఇస్తాను, సారీ ఒక హార్ట్ ఫోటో ఇస్తాను, అది యాడ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అది హార్ట్ మీరు డెమోలో చూస్తే కూడా అర్థమవుతుంది మీకు. ఓకే, 2 ఇస్తాను మీకు, ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఇంకోటి కూడా ఉంది కదా, ఇది కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు మీకు ఏది నచ్చితే. ఇప్పుడు దీన్ని కిందికి తీసుకొస్తున్నా, దాని కింద అయితే పెడుతున్నాను. మై సిస్టర్ ఉంది కదా, దాని కింద అయితే పెడుతున్నాను. దీన్ని 2 వర్డ్స్లో క్రియేట్ చేద్దాం. ఓకే, దీని అయితే పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత దీని కలర్ అయితే వైట్ కలర్గా అయితే మార్చుకుందాం. ఇప్పుడు చూడండి చాలా బాగుంది. ఇంకోటి ఈ హార్ట్ సింబల్ది కొంచెం సైజ్ తక్కువ చేస్తాం. ఓకే, చూడండి చాలా బాగానే ఉంది, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా బాగుంది కాబట్టి బ్యాక్ వద్దాం. సెకండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫోటో ఉంది, ఫోటోని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఏదైతే మనకు ఫొటోస్ ఉందో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇంకోటి కూడా పేస్ట్ స్టైల్ పక్కన పేస్ట్ స్టైల్ చేయండి ఇలా. ఓకే, కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి అన్ని దానికి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్లో ఏమైనా పార్టికల్ యాడ్ చేసుకోవాలంటే నేను ఒక పార్టికల్ ఇస్తాను. ఆ 2 PNGస్తో పాటు పార్టికల్ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయండి మీరు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని అనిపించి. ఓకే, కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.